శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండ 7వ సర్గము. మంత్రులు. మహాత్ముడు, కీర్తిమంతుడు, వీరుడు అయిన దశరథ మహారాజు దగ్గర దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అని ఎనమండుగురు ప్రధాన మంత్రులు ఉండేవాళ్ళు. ఎనమండగురు మంచి గుణవంతులు, మంత్రాంగంలో ఆరితేరిన వాళ్ళు, ఇంగిత జ్ఞానం ఎరిగిన వాళ్ళు, రాజు హితమే తమ హితమని భావించే వాళ్ళు, పరిశుద్ధులు, ఎల్లప్పుడూ రాజకార్యముల మీదే అనురక్తులు. మహాపురుషుడు వశిష్ఠుడు, వామదేవుడు మహారాజుకి ప్రధాన పురోహితుడు. వీళ్ళే కాదు, ఇంకా ఎంతో మంది మంత్రులు, పురోహితులు కూడా ఉండేవాళ్ళు. మంత్రులందరూ అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాళ్ళు. కూడని పని అంటే సిగ్గుపడే వాళ్ళు, కుశల బుద్ధులు, ఇంద్రియాలు గెలిచిన వాళ్ళు, శ్రీమంతులు, మహాత్ములు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, దృఢ విక్రములు, పేరుపడ్డ వాళ్ళు, పొరపాటు లేని వాళ్ళు, చెప్పినంత చేసేవాళ్ళు, ప్రతాపము, క్షమ, యశస్సు కలవాళ్ళు, చిరునవ్వు నవ్వి మాట్లాడేవాళ్ళు, కోపం వచ్చినప్పుడైనా సరే, కామార్థాల కోసమైనా సరే అబద్ధమాడరు వాళ్ళు. రాజ్యంలోనే కాదు, పరాయి రాజ్యాల్లో కూడా జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి చారుల వల్ల తెలుసుకునేవాళ్ళు. అంతమంది వ్యవహార కుశలులు, సహృదయులని పరీక్షలో రుజువైన వాళ్ళు. కుమారులనైనా సరే నేరం చేస్తే శిక్షించకుండా వదిలిపెట్టరు. శత్రువునైనా నేరం లేదే పల్లెత్తు మాట అనరు. ఒకళ్ళను మించి ఒకళ్ళు రాజుగారి ఖజానా వృద్ధి చేసేవాళ్ళు, సేనాబలం పెద్దది చేసేవాళ్ళు. వాళ్ళల్లో ఎవరు శత్రువుల్ని గెలవని వాళ్ళు లేరు. అందరూ ఉత్సాహవంతులే, అందరూ నీతి శాస్త్రం పాటించే వాళ్ళే, సాధువుల్ని రక్షించే వాళ్ళే. బ్రాహ్మల్ని, క్షత్రియుల్ని ఎన్నడూ హింసించరు వాళ్ళు. నేరం చేసిన వాళ్ళ బలాబలాలు బాగా చూసి మరీ దండించేవాళ్ళు. ఎనమండగురు ఐకమత్యంతో ఉండేవాళ్ళు. ఒక్క మాట మీద రాజ్యతంత్రాలు విచారించేవాళ్ళు. వాళ్ళల్లో వాళ్ళకి అసూయ ఉండేది కాదు. అంచేత రాజధానిలో కానీ రాష్ట్రంలో కానీ అబద్ధాలాడే మనిషే అవుపడలేదు. దుష్టుడు కానీ పరస్త్రీని కోరేవాడు కానీ కనపడలేదు. రాజ్యం యావత్తు పరమశాంతంగా ఉండేది. దశరథుడి మంత్రులందరూ మంచి వస్త్రాలు ధరించేవాళ్ళు, మంచి ఆభరణాలు వేసుకునేవాళ్ళు, మంచి ఆచార వ్యవహారాలతో మసులుకునేవాళ్ళు. మహారాజు మేలు కోసం నీతి నేత్రాలతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాళ్ళు. పెద్దల దగ్గర సుగుణాలు మాత్రమే గ్రహించేవాళ్ళు వాళ్ళు. పరాక్రమవంతులని, ప్రతి విషయంలోనూ నిశ్చయ జ్ఞానం కలవాళ్ళని విదేశాల్లో కూడా పేరుపడ్డారు వాళ్ళు. శత్రువులతో ఎప్పుడు యుద్ధం చెయ్యాలో, ఎప్పుడు సంధి చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. సహజంగానే వాళ్ళు సంపన్నులు కనుక రాజ్యాంగ విషయాల రహస్యాలు బయటికి పొక్కకుండా సామర్థ్యంతో కాపాడేవాళ్ళు. ఎంత గహనమైన విషయాలైనా కూడా ఇట్టే గ్రహించేసేవాళ్ళు. ప్రతి వాళ్ళతోనూ మృదువుగా మాట్లాడేవాళ్ళు. అదిగో అలాంటి గుణవంతులైన మంత్రులతో దశరథ మహారాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. అయితే మంత్రులు చూస్తూ ఉన్నారు కదా అని ఊరుకునేవాడు కాదు మహారాజు. వేగుల వాళ్ళని పెట్టి స్వయంగా అన్ని విషయాలు కనుక్కునే
ఉండేవాడు. ధర్మం తప్పకుండా ప్రజలని సంతోషపెడుతూ ఏలుకునేవాడు. అధర్మం పిసరంతా ఉండనిచ్చేవాడు కాడు. దశరథుడంటే మూడు లోకాల్లోనూ దిశలు తెల్లవారేవి. మహాదాత అయి సత్యసంధుడయి అయోధ్య నగరంలో ఈ భూమండలం యావత్తు పాలించాడతడు. ఎంతో మంది మిత్రరాజులు ఉండేవాళ్ళతడికి. సామంత రాజులు ఎప్పుడూ వచ్చి పాదాభివందనం చేస్తుండేవాళ్ళు. శత్రువన్న వాన్నల్లా అణిచేసిన పరాక్రమశాలి కనుక తనకంటే అధికుడైన శత్రువు కాని, తుదకి సమానుడైన శత్రువు కాని లేడు. అలా ఆలోచనలోనూ హితం చేయడంలోనూ తత్పరులైన మహామంత్రులతో కలిసి కిరణాలు వెదజల్లుతున్న బాలసూర్యుడిలా ప్రకాశిస్తూ రాజ్యమేలుతున్నాడు దశరథుడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 7వ సర్గ. 8వ సర్గ యజ్ఞ సంకల్పం. అన్నీ ఉన్నాయి దశరథ మహారాజుకి, కానీ సంతానం మాత్రం లేకపోయింది. వంశోద్ధారకుడైన కుమారుడి కోసం ఎంతో తప్పించిపోయాడాయన. అదే చింత ఎప్పుడూ అతన్ని బాధిస్తూ ఉండేది. అశ్వమేధ యజ్ఞం చేసి దేవతల్ని పూజిస్తేనో ఆలోచించాడతడు. ఇప్పటికే ఆ పని చేయవలసింది అనుకున్నాడు. ఈ ఆలోచన తట్టడమే తడువు. బుద్ధిమంతులు ఎంత ఘనకార్యమైనా సాధించడానికి సమర్థులు అయినా తన మంత్రుల్ని సమావేశపరిచాడు. అశ్వమేధం జరపాలి అంటూ వాళ్ళతో ఆలోచించాడు. మా గురువుల్ని పురోహితుల్ని పిలిపించు అని మంత్రి శ్రేష్ఠుడైన సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించాడు. మహారాజు ఆజ్ఞాపించినతోనే క్షణాల మీద వెళ్ళాడు సుమంత్రుడు. వేద పారంగులైన సుయజ్ఞుణ్ణి, వామదేవుణ్ణి, జాబాలిని, కాశ్యపుణ్ణి, వశిష్ఠ పురోహితుణ్ణి, ఇంకా ఉన్న ఉత్తమ బ్రాహ్మణుల్ని తీసుకుని వచ్చాడు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు వాళ్ళందరినీ పూజించాడు. తరువాత కుమార్ల కోసం ఎంతో తప్పించిపోతున్నాను అంటూ నెమ్మదిగా అందుకున్నాడు. అందుచేత సౌఖ్యం లేకుండా ఉంది నాకు, కనుక అశ్వమేధం చేయాలని అనుకుంటున్నాను. శాస్త్ర సమ్మతగా ఈ యజ్ఞం సాగించాలని అభిలాషిస్తున్నాను. నా కోరిక ఎలా నెరవేరుతుందో మీరంతా ఆలోచించి సెలవీయండి అన్నాడు. వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులందరూ మహారాజు మాట విని ఉత్తమమైన సంకల్పం అని మెచ్చుకున్నారు, సంతోషించారు. మహారాజా, దివ్యంగా ఉన్నది అన్నారు. యజ్ఞానికి అవసరమైన ఉపకరణాలన్నీ వెంటనే సమకూర్చు. యజ్ఞం తాలూకు గుర్రం వదిలిపెట్టు. కొడుకుల కోసం నీకు ఈ ధర్మ సంకల్పం కలిగింది కనుక నీ కోరిక నెరవేరుతుంది. దేవతల్లాంటి కుమారులు కలుగుతారు. వాళ్ళ మూలంగా కీర్తిని సంపాదిస్తావు. బ్రాహ్మణులంతా అలా అనడంతోనే బ్రహ్మానందం పొందాడు దశరథుడు. సంతోషంతో తొలగిసలాడుతున్న నేత్రాలతో మంత్రుల వైపు తిరిగి గురువుల మాట విన్నారు కదూ అన్నాడు. వెంటనే సకల సంబరాలు సమకూర్చండి. సమర్థులైన రక్షకుల్ని పెట్టి గుర్రం విడిచిపెట్టండి. గురువుల్ని కూడా వెంట పంపండి. సరయూ నది ఉత్తరం గట్టున యజ్ఞభూమి ఏర్పాటు చేయండి. శాంతి కర్మలు అవి యథాకల్పంగా యథావిధిగా జరిగించండి. అశ్వమేధ యజ్ఞం ఉత్తమమైంది. అయితే పొరపాటు జరిగితే మాత్రం
ప్రమాదం తప్పదు. అలాంటి భయమే లేకపోతే రాజన్న ప్రతివాడు చేసేవాడు దీన్ని. ఈ యజ్ఞాల్లో పొరపాటు చేసిన వాళ్ళు బ్రహ్మరాక్షసులైపోతారు. అలాంటి బ్రహ్మరాక్షసులు విద్వాంసులే కనుక మనం చేసే యజ్ఞాల్లో ఛిద్రాలు వెతుకుతూ ఉంటారు. చెరచాలని చూస్తూ ఉంటారు. యజ్ఞం చెడిందో యజమానికి నాశనం తప్పదు. అందుచేత నా యజ్ఞం విధిపూర్వకంగా పూర్తి అయ్యే విధానం జరిగించాలి. మీరంతా సమర్థులు. ఇక్కడ పనుల్లో ఏ లోపం లేకుండా చూడండి. మంత్రులు మహారాజు మాటలు విన్నారు, మెచ్చుకున్నారు. మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాము అన్నారు. బ్రాహ్మణులు 50 మంది మహారాజును ఆశీర్వదించారు. వచ్చినప్పుడు ఎలా సగౌరవముగా వచ్చారో అలాగే అనుమతి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక మంత్రులతో మళ్ళీ చెప్పాడు మహారాజు. ఋత్విజులు చెప్పిన ప్రకారం యజ్ఞానికి అవసరమైన సామాగ్రి యావత్తు ఏ లోపము లేకుండా తెప్పించండి అన్నాడు. అలా మంత్రుల్ని ఆజ్ఞాపించి అంతఃపురంలోకి వెళ్ళాడు. ప్రియ భార్యల్ని పిలిచి, నేను కుమార్ల కోసం యజ్ఞం చేస్తాను కనుక మీరు దీక్ష పూనండి అన్నాడు. హేమంతం వెళ్ళిపోగానే పద్మాలు ఎలా కలకలలాడతాయి, అదిగో అలాగా మహారాజు మాటలు విని మహారాణులు మొహలు కలకలలాడాయి. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 8వ సర్గ. 9వ సర్గ సారథి సలహా. ఈ వృత్తాంతం సారథి సుమంత్రుడు విన్నాడు. రహస్యంగా దశరథుణ్ణి కలుసుకున్నాడు. ఇలా విన్నవించాడు. మహారాజా, ఋత్విజులు ఇప్పుడు చెప్పిందంతా నేను ముందే విన్నాను. లోగడ భగవానుడు సనత్కుమారుడు ఋషుల ఎదుట నీ కుమార్ల కథ చెప్పాడు. కశ్యపుడికి విభాండకుడని కుమారుడున్నాడు. అతడికి ఋష్యశృంగుడని కుమారుడు కలుగుతాడు. అతడు అడవిలో పుట్టి అడవిలోనే పెరుగుతాడు. బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఆ ముని కుమారుడు తండ్రి చాటున అడవిలోనే ఉండడం చేత బాహ్య ప్రపంచం ఏమీ అతడికి తెలియదు. ఇతరత్ర గ్రామాలు అవి ఉన్నాయనే ఎరుగడతడు. బ్రహ్మచర్యం 2 విధాల ప్రసిద్ధి అని కదా చెబుతారు బ్రాహ్మణులు. ఋష్యశృంగులు 2 విధాల బ్రహ్మచర్యము అనుసరిస్తాడు. అగ్నులు పూజిస్తూ తండ్రి శుశ్రూషలు చేస్తూ కొంతకాలం ఉంటాడతడు. అదే కాలంలో ప్రతాపశాలి మహాబలవంతుడు ప్రసిద్ధుడు అయిన రాజు రోమపాదుడు అంగదేశం ఏలుతూ ఉంటాడు. అతడు చేసిన అధర్మం వల్ల దేశంలో ఘోరమైన కాటకం పుడుతుంది. దాంతో రోమపాదుడు ఎంతో విచారిస్తాడు. పండితులైన వృద్ధ బ్రాహ్మణుల్ని పిలిపించి, సమస్త ధర్మాలు తెలిసిన వాళ్ళు మీరు, లోకాచారాలన్నీ మీకు తెలుసు, దీనికి ప్రాయశ్చిత్తమేమిటో సెలవీయండి అని అడుగుతాడు. వేద పారగులైన బ్రాహ్మణులు, మహారాజా, ఎలా అయినారు ఋష్యశృంగమునిని ఇక్కడికి తెప్పించు, సత్కరించి ఆయనకి నీ కుమార్తె శాంతని ఇచ్చి వివాహం చేయి, సంకోచించకు, దాంతో అన్నీ చక్కబడతాయి అంటారు. బ్రాహ్మణుల మాట ఆలోచిస్తాడు రోమపాదుడు. ఋష్యశృంగుడు వీర్యవంతుడు, అతన్ని ఎలా అంగదేశం తీసుకురావడం అంటూ తన మంత్రుల్ని పురోహితుల్ని పిలిచి ఋష్యశృంగుని తీసుకురమ్మంటాడు. రాజు మాట వాళ్ళకి
బాధ కలిగిస్తుంది. ఋషికి భయపడతారు వాళ్ళు. అది మాతరం కాదు మహారాజా అని మొహాలు వంచుకుంటారు. అయితే వాళ్ళంతా కలిసి ఉపాయం ఆలోచిస్తారు. తుదకు ఋష్యశృంగుణ్ణి తీసుకువస్తాం అని రాజుని ఓదారుస్తారు. అనావృష్టి దోషం పోతుంది, భయపడకు అని ధైర్యం చెబుతారు. వాళ్ళ ఆలోచన ప్రకారం రోమపాదుడు భోగం వాళ్ళని పంపి ఋష్యశృంగుణ్ణి తెప్పిస్తాడు. దాంతో అంగదేశంలో వానలు కురుస్తాయి. రాజకుమారి శాంతిని ఋష్యశృంగుడికిచ్చి వివాహం చేస్తారు. అల్లుడు ఋష్యశృంగుడే యజ్ఞం చేయించి దశరథుడికి కుమారులు కలిగినట్టు చేస్తాడు అని చెప్పాడు సనత్కుమారుడు. సారథి మాట విని సంతోషించాడు దశరథుడు. అయితే అడవిలోని ఋష్యశృంగుడు అంగదేశం ఎలా వచ్చాడట, అదంతా వినాలనిపిస్తోంది, విస్తరించి చెప్పు అన్నాడు. శ్రీమద్ రామాయణ బాలకాండలో ఇది 9వ సర్గ. 10వ సర్గ. ఋష్యశృంగుడు. సుమంత్రుడు అందుకున్నాడు. మంత్రులు ఉపాయం పన్ని ఋష్యశృంగుణ్ణి తీసుకువచ్చిన కథ మనవి చేస్తాను, ఆలకించు. మంత్రులతో ఆలోచించాక పురోహితుడు రోమపాదుడితో అన్నాడు, రాజా, అపాయం లేని ఉపాయం ఆలోచించాం మేము, విను అన్నారు. ఋష్యశృంగుడు ఎప్పుడూ అడవిలోనే ఉంటాడు. తపస్సు వేదధ్యయనము తప్ప మరో ప్రసక్తే లేదతడికి. స్త్రీల విషయం కానీ విషయ సుఖాలు కానీ ఎరగనే ఎరగదలదు. అంచేత మొగాడి మనసు కలత పెట్టే ఇంద్రియ విషయాల చేత అతడి హృదయం ఆకర్షించాలి. అప్పుడు అతడి పట్టణానికి తీసుకురావటం సులభమవుతుంది. ఇది జరగాలంటే మంచి అందమైన భోగం వాళ్ళని పంపాలి. వాళ్ళు మంచి నెరజానలై ఉండాలి. చక్కగా ముస్తాబు చేసుకుని అన్ని విధాలా అతన్ని వల్లో వేసుకుని ఇక్కడికి తీసుకురావాలి. బాగుంది, అయితే అలాగే చేయండి అన్నాడు రోమపాదుడు. తక్షణమే మంత్రులు పురోహితుడు కలిసి మంచి వేశ్యల్ని ఋష్యశృంగుడి దగ్గరికి పంపారు. బాగా ఆరితేరిన భోగం పిల్లలు బయలుదేరారు. మహారణ్యంలో ప్రవేశించారు. విపాండక ముని ఆశ్రమానికి దగ్గరగా ఒక చోట మకాం వేసి పన్నాగాలు మొదలెట్టారు. ఋష్యశృంగుడు సర్వకాల సర్వవస్థలు తండ్రి సేవలోనే ఉండేవాడు. అంచేత ఆశ్రమం దాటి అవతలికి వెళ్ళేవాడు కాడు. పుట్టింది మొదలు తండ్రిని తప్పిస్తే మరో పురుషుణ్ణి కానీ స్త్రీని కానీ చూసిన పాపాన పోలేదు. పట్నాల్లో కానీ పల్లెలో కానీ ఉండే ఏ వస్తువునో అతడు ఎరుగడు. బాహ్య ప్రపంచంలోని ఏగోలా తెలియదతడికి. అలాంటి వాడు దైవవశాత్తు ఒకనాడు భోగం పిల్లలు బస చేసిన చోటికి వచ్చి వాళ్ళని చూశాడు. చిత్రమైన వేషాలలో ఉన్నారు సాధులు. అంతమంది మధురమైన కంఠాలతో పాటలు పాడుతున్నారు. ఋష్యశృంగుణ్ణి చూడడంతోనే చుట్టూ మూగారు. బ్రాహ్మణ, ఎవరయ్యా నువ్వు? నవ్వుతూ పలకరించారు. ఇలా ఎందుకున్నావు? ఒక్కడివి పాపం, పిట్ట మనిషి లేని కీకరణ్యంలో తిరుగుతున్నావేం? నిన్ను చూస్తే అనుమానంగా ఉంది మాకు. చెబుతూ నీ సంగతి తెలుసుకోవాలనిపిస్తోంది మాకు అన్నారు. ఎలాంటి వారినైనా ఆకర్షించే అందగత్తెలు వాళ్ళు. అలాంటి వాళ్ళని అసలే ఎరుగడు ఋష్యశృంగుడు.
అంచేత చూడటంతోనే వాళ్ళ మీద స్నేహం కలిగిందతడికి. నేనా నేను విభాండక ఋషి కుమారుణ్ణి. నన్ను ఋష్యశృంగుడంటారు. తపస్సు చేసుకుంటూ ఉంటాను. ఇక్కడికి దగ్గరలోనే ఉంది మా ఆశ్రమం, రండి అని అందరినీ విధిపూర్వకంగా పూజిస్తాను అన్నాడు. ఋషికుమారుడు రమ్మనడమే తడవు. సానులందరూ అతడి ఆశ్రమం చూడాలనుకున్నారు. కాదనకుండా అతడి వెంట వెళ్ళారు. అందరికీ అతిథి సత్కారం చేసి పూజించాడు ఋష్యశృంగుడు. ఇదిగో ఆద్యం, ఇదిగో పాద్యం, ఇదిగో కందమూలాలు, ఇవి పళ్ళు, స్వీకరించండి అంటూ అందించారు. అతడు చేసిన సత్కారాలన్నీ సంతోషంగా అందుకున్నారు సానులు. అయితే విభాండక ఋషి వస్తే పుట్టి మురుగుతుందని భయపడ్డారు. వెంటనే వెళ్ళిపోవాలని తొందరపడ్డారు. కానీ దొరికిన అవకాశం పోగొట్టుకోకూడదు. బ్రాహ్మణ, ఇవిగో మా దగ్గర కూడా మంచి మంచి పళ్ళు ఉన్నాయి. ఇవి నువ్వు అందుకో, నీకు శుభం కలుగుతుంది. ఆలస్యం చేయకు, తిను అంటూ తలా ఒకరు సరదాగా అతన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. రకరకాల పిండి వంటలు, మిఠాయిలు అవి ఇచ్చారు. తిని అవి నిజంగా పాపం పల్లె అనుకున్నాడు ఋష్యశృంగుడు. ఎప్పుడూ అడవిలోనే ఉంటే మేం ఇంతవరకు ఈ పళ్ళు రుచి చూసే ఎరగం కదా అనుకున్నాడు. ఇంకా ఉంటే విభాండకుడు వచ్చేస్తాడు అని భయపడ్డారు సానులు. మా వ్రతానుష్ఠానానికి వేలైపోతుంది అని సాకు చెప్పి చల్లచల్లగా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడంతోనే ఋష్యశృంగుడి మనసులో లేకుండా అయిపోయింది. దుఃఖమున్నో వచ్చింది. ఏమీ తోచకుండా తిరిగాడతడు. మర్నాడు తెల్లవారిందో లేదో సానులున్న చోటికి చక్కా వచ్చేశాడు బ్రహ్మచారి. అప్పటికే బాగా ముస్తాబై అందంగా కులుకుతున్నారు వాళ్ళు. ఋష్యశృంగుణ్ణి చూసి వాళ్ళ సంతోషం ఇంత అంతా కాదు. అందరూ అతడి చుట్టుమూగారు. మా ఆశ్రమానికి వస్తావా? అక్కడ ఎంతో బాగా గౌరవిస్తాం అన్నారు. వాళ్ళ తీయని మాటలు విని వాళ్ళతో బయలుదేరడానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు. అతన్ని వెంట పెట్టుకుని అంగదేశం వచ్చేశారు సానులు. ఆ మహాత్ముడు దేశంలో అడుగు పెట్టడంతోనే లోకం సంతోషించినట్టు మంచి వర్షం కురిసింది. వినయంతో రోమపాదుడు ఎదురు వచ్చి ఋషికి సాష్టాంగ నమస్కారం చేశాడు. నిర్మలమైన హృదయంతో విధిపూర్వకంగా ఆర్త్యము పాద్యము అర్పించాడు. అనుగ్రహించమని ప్రార్థించాడు. తనని అలా తీసుకువచ్చినందుకు ఋష్యశృంగుడు కోపం తెచ్చుకోలేదు. అతన్ని అంతఃపురంలోకి తీసుకువెళ్ళాడు రోమపాదుడు. శాంత హృదయంతో కుమార్తె శాంతని ఇచ్చి శాస్త్ర సమ్మతంగా వివాహం చేశాడు. తనకి ఏ లోపం లేకుండా మామగారు చూస్తూ ఉంటే రాజాంతఃపురంలో శాంతాదేవితో సంతోషంగా ఉంటూ వచ్చాడు ఋష్యశృంగుడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 10వ సర్గ.